ఈ మ్యాచ్లో ప్రతి ఒక్కటి ఆర్సీబీకి ఏమైతే జరగాలో అన్నీ జరిగాయి. ఎలా అంటే వాళ్ళు ఈ ఫైనల్ మ్యాచ్ ముందు 3 ఫైనల్స్ ఆ 3 ఫైనల్స్లో చేజింగ్ చేసి ఓడిపోయారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు అనుకోకుండా వచ్చి పడేసింది, టాస్ ఓడిపోయి. ఆ తర్వాత చూస్తే జోష్ హేజల్వుడ్ ఇంతవరకు ఒక్క ఫైనల్స్ కూడా ఓడిపోలేదు. అతడు ఆస్ట్రేలియాకి ఆడిన, ఈవెన్ అతడు ఏ డొమెస్టిక్ లీగ్ ఆడినా కూడా అతడు ఏ ఫైనల్ కూడా ఓడిపోకుండా అటువంటి రేంజ్ పర్ఫార్మెన్సెస్ అందించాడు ఆ టీంకి. ఇక టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మాత్రం బ్రిలియంట్ స్టార్ట్ అయితే అందించింది. పవర్ ప్లేలో అయితే కొంచెం స్లోగా కనిపించింది 56/1లో. ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో విరాట్ కోహ్లీ యాక్సిలరేట్ చేస్తాడు అని అనుకున్నాం, కానీ ఎక్కడ కానీ యాక్సిలరేట్ చేయలేదు. ఒకవేళ 20-30 రన్స్ ఏమన్నా ఒకవేళ లాస్ట్లో మ్యాటర్ అయ్యి ఉండేది అంటే డెఫినెట్లీ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వల్ల అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతడు ఈ సీజన్ మొత్తం మనం ప్రతిసారి చూసినా కూడా పవర్ ప్లేలో ఆ బిగ్ షాట్స్ ఆడి 200 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేసేవాడు. కానీ ఈ మ్యాచ్లో చూసినట్లయితే ఆ టెంటిటివ్నెస్ వచ్చి అతడు లాస్ట్ వరకు 15 to 20 ఓవర్స్ వరకు ఉండి మ్యాచ్ని లాంగ్గా ప్రొలాంగ్ చేద్దామని అతడు అనుకున్నాడు, కానీ అది జరగలేదు. ఇలానే మనము చూసినట్లయితే 2023 T20 వరల్డ్ కప్లో అయితే ఇట్లానే చేసి అతడు మ్యాచ్ని అయితే మన ఇండియాకు గెలిపించి పెట్టాడు. బట్ అక్కడ ఇక్కడ కండిషన్స్ అయితే చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అక్కడైతే అది కొంచెం బౌలర్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండి బాల్ స్వింగ్ అయ్యి కొంచెం దాని పనులు అది చేస్తుంది, కానీ ఇక్కడైతే ఎటువంటి పనులు చేయడం లేదు. బాల్ అది స్ట్రైట్గా బ్యాట్ అని వస్తూ వన్ ఆఫ్ ద బ్రిలియంట్ పిచ్ టు బ్యాట్. ఇక్కడైతే విరాట్ కోహ్లీ ఐ థింక్ ఒక 150 or 160 స్ట్రైక్ రేట్తో ఆడి ఉండవలసిందే. ఈ మ్యాచ్ ఆర్సీబీకి 190 స్కోర్ వచ్చిందంటే ఇది కంప్లీట్ టీమ్ ఎఫర్ట్స్. మీరు హైయెస్ట్ స్కోర్ చూసినట్లయితే విరాట్ కోహ్లీ కేవలం 43. ఆ తర్వాత చూస్తే ప్రతి బ్యాటర్ ఆల్మోస్ట్ 4 బ్యాటర్లు 26, 24, 25 అయితే కొట్టగలిగారు. అంటే నాట్ నిజం. మెయిన్లీ జితేష్ శర్మ అయితే లాస్ట్లో ఇక అయిపోయింది, ఇంకా స్లోగా అయిపోతుంది గేమ్ అన్నప్పుడు జితేష్ శర్మ వచ్చి ఆ స్లో రన్ కూడా కైల్ జెమిసన్ని ఆ థర్డ్ మ్యాన్ పైకి 6 కొట్టడంతో కైల్ జెమిసన్ అప్పటి వరకు హోల్డ్ చేసిన అతని కాన్ఫిడెన్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అక్కడి నుంచి జితేష్ శర్మ 2 6లు కొట్టి అద్భుతమైన టర్న్ ఓవర్గా మారాడు. ఈవెన్ 4 మ్యాచ్ల నుంచి హోల్డ్ చేస్తూ ఉన్న లియామ్ లివింగ్స్టోన్ కూడా ఈ మ్యాచ్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే అందించాడు. అతడు ఆడిన 15 బాళ్ళల్లో 2 6లు కొట్టి కోహ్లీ పైన ఉన్న కొంచెం ప్రెజర్ని అయితే రెడ్యూస్ చేసి వెళ్ళిపోయాడు. ఇక పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విషయానికి వస్తే వాళ్ళు ప్రాపర్ ప్లాన్తో వచ్చారు. ఎలా అయితే 2023 ODI వరల్డ్ కప్లో ఆస్ట్రేలియన్స్ ఒక ప్రాపర్ ప్లాన్ పెట్టుకొని ఇంటూ ద షార్ట్ బాల్ బాడీ వేస్తే వాళ్ళ స్క్వైర్ లెగ్ డీప్గా ఉంది కాబట్టి ఆ సైడ్ క్లియర్ చేయలేరని ఒక మెంటల్ టాక్టిక్తో వచ్చారు. సేమ్ అలానే టాక్టిక్తో వచ్చి అదే స్లో రన్ అదే బాల్ ఆ షార్ట్ బాల్ ఆ స్కేస్ని టార్గెట్ చేసి ఇక్కడ మిడ్ వికెట్ స్క్వేర్ లెగ్ ఫీల్డర్స్ని పెట్టుకొని అక్కడే టార్గెట్ చేసి మరి వేసి ఎక్కడే కానీ లూజ్ రన్స్ కానీ ఇవ్వలేదు. వాళ్ళైతే ఫీల్డింగ్ కూడా ఆన్ ద టాప్ ఆన్ ద పాయింట్ ఉంచారు. మెయిన్లీ అజముతుల్లా, ఉమర్జాయ్ లాంటి డీసెంట్ బౌలర్ కూడా ఈ మ్యాచ్లో ఒక బీచ్లా మారిపోయి అద్భుతమైన బౌలింగ్ వేసి ఒక వికెట్ అంతే అందించాడు. అది కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ జితేష్ శర్మ. అతడు అప్పుడప్పుడే పికప్ చేసి అతడు 2 6లు 2 4లు కొట్టి ఏకంగా 240 స్ట్రైక్ రేట్ మీద అతడు ఆడుతూ ఉన్నప్పుడు వైశాఖ్ విజయ్ కుమార్ అయితే అద్భుతమైన వికెట్ తీసి పడేశాడు. ఇక ఆ తర్వాత చూస్తే కైల్ జెమిసన్ ఇనిషియల్లీ పవర్ ప్లేలో బాగా చేశాడు. ఆ తర్వాత రన్స్ లీక్ చేసేసాడు. ఈవెన్ హర్షదీప్ సింగ్ అయితే ఇనిషియల్లీ చాలా రన్స్ లీక్ చేశాడు, కానీ డెప్త్ ఓవర్లో చూస్తే ఆ 20th ఓవర్ కేవలం 3 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీశాడు లాస్ట్ ఓవర్లో. ఇక పంజాబ్ చేసింగ్ విషయానికి వస్తే పంజాబ్ అయితే యంగ్స్టర్స్ అయిన ప్రియాంశ్ ఆర్య మరియు ప్రప్సిమ్రన్ సింగ్ అయితే ప్రియాంశ్ ఆర్య అయితే అతను న్యాచురల్ గేమ్ ఆడడానికి ట్రై చేశాడు, కానీ ఎక్కడే కానీ 2-3 బాళ్ళు తగిలాయి. ఆ తర్వాత ఎక్కడ కానీ తగలలేదు. ఈవెన్ ప్రప్సిమ్రన్ సింగ్ అయితే ఎలా అయితే విరాట్ కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ ఆర్సీబీకి చేద్దాం అని అనుకున్నాడు అలా చేద్దాం అని అనుకున్నాడు, కానీ ప్రప్సిమ్రన్ సింగ్ కూడా ఫెయిల్ అయ్యాడు. ప్రప్సిమ్రన్ సింగ్ ఎటువంటి ప్లేయర్ అయితే అతడు ఫ్రీడమ్తో ఆడి రన్స్ స్కోర్ చేసే ప్లేయర్. అటువంటి ప్లేయరు అతను రెస్ట్రింగ్ చేసుకోవడం వల్ల అతని షాట్స్ అన్ని ఆఫ్ అయిపోవడం వల్ల ఈజీగా అవుట్ అయిపోయాడు. ఇఫ్ ఇన్ కేస్ అతడు ఫ్లయింగ్ స్టార్ట్ అందించినట్లయితే డెఫినెట్లీ పంజాబ్ కింగ్స్కి అయితే పవర్ ప్లేలో ఒక 60-70 స్కోర్ వచ్చేది. నాకు తెలిసినంత వరకు ప్రప్సిమ్రన్ సింగ్ అయితే గత 2-3 సీజన్ల నుంచి అయితే ఐపీఎల్ ఆడుతున్నాడు. ఎప్పుడే కానీ ఇటువంటి రెస్ట్రిక్టెడ్ బ్యాటింగ్ అయితే చేయలేదు, కానీ ఈరోజు ఏదో అతడు సిచ్యువేషన్ తగ్గట్టు అతడు మ్యాచ్ గెలిపిద్దామని రెస్ట్రిక్టెడ్ బ్యాటింగ్ అయితే చేశాడు. ఆ రెస్ట్రిక్టెడ్ బ్యాటింగ్ అతన్ని పెవిలియన్ బాట పట్టించడానికి ఎక్కువ త్వరపడింది. ఇక ఆ తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లీష్ అయితే చాలా వరకు స్ట్రగుల్ చేశాడు. అతడైతే ప్రతి షార్ట్ బాల్ని పనిష్ చేసి డీప్ బిట్ మీడికై పైన నుంచి 6లు కొట్టడం ఇవి తీసి సాధిస్తున్నారు. ఎవరే కానీ స్లోర్ వన్ని పిక్ చేయలేక అసలు ఆ షాట్లు ఆడలేకున్నారు. కానీ జోష్ ఇంగ్లీష్ మాత్రం ఆస్ట్రేలియన్ జోన్స్ వస్తాడు కాబట్టి ఆ టిపికల్ ఆస్ట్రేలియన్ లాగా షార్ట్ బాల్ని పిక్ చేసి ఈజీగా మిడ్ వికెట్ పై నుంచి 6లు కొట్టడం స్టార్ట్
స్టార్ట్ చేశాడు. ఇక ఎప్పుడైతే ఈ టాప్ 3 బ్యాటర్స్ అవుట్ అయిపోయారో ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన నిహాల్ వదర్ అయితే ఈ మ్యాచ్లో చాలా తడబడ్డాడు. అతడు ఎప్పుడే కానీ 83 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేయలేదు ఈ సీజన్లో. కానీ ఈ మ్యాచ్లో అయితే 18 బాల్లో 15 రన్లు చాలా ఇబ్బంది పడ్డాడు. అదైతే బహుశా ఫైనల్ అనే ప్రెజర్ అతని మైండ్లో ప్లే అయినట్టుంది. కాకపోతే ప్రెజర్ ని కూడా రిలీఫ్ చేసింటే ఛాన్స్ వస్తుంది అని నేచురల్ నిహాల్ ఆర్సీబీ కంబ్యాక్ చేసి పంజాబ్ నుంచి ఏమైనా పొజిషన్లో ఉన్నాయంటే శశాంక్ సింగ్ ఏమన్నా బ్యాటింగ్ చేశాడు. 30 బాల్లో 60 రన్లు కొట్టి 6 సిక్స్లు 3 4లతో 203 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసి ఆర్సీబీ బౌలర్లకైతే ఒకనొక సమయంలో అయితే చాలా భయపెట్టాడు. మెయిన్లీ ఆ లాస్ట్ 2-3 ఓవర్స్ అయితే అతడు చాలా బీభత్సమైన హిట్టింగ్ చేసి ఇఫ్ ఇన్ కేస్ మ్యాచ్ లాగేస్తాడేమో అన్న సిచ్యువేషన్ కూడా తీసుకొచ్చాడు. కానీ ఆర్సీబీ బౌలర్స్ భువనేశ్వర్ కుమార్, జోష్ హేజల్వుడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ అయితే పుల్ బ్యాక్ చేసి మ్యాచ్ని ఆర్సీబీ వైపు ఉంచగలిగారు. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే ఎలా అయితే శ్రేయస్ అయ్యర్ మరియు పంజాబ్ టీము ఒక ప్లాన్తో వచ్చిందో అలానే ఆ ప్లాన్తో వచ్చి అద్భుతమైన బౌలింగ్ అయితే కనబరిచారు. మెయిన్లీ భువనేశ్వర్ కుమార్ ఇనిషియల్లీ రన్స్ ఇచ్చిన కూడా అతని ఎక్స్పీరియన్స్ యూస్ చేసి డెప్త్ ఓవర్స్లో ఆ రన్స్ను ఆపగలిగాడు. జోష్ హేజల్వుడ్ అతడు కూడా అద్భుతమైన బౌలింగ్ వేశాడు. అలానే ఎస్ దయాల్ కూడా అద్భుతమైన బౌలింగ్ వేసి 3 ఓవర్లలో 18 రన్లు ఇచ్చి ఒక వికెట్ తీశారు. మనం అందరం జోష్ హేజల్వుడ్ మరియు భువనేశ్వర్ కుమార్ గురించి మాట్లాడతాం కానీ ఫైనల్స్లో, కానీ ఎస్ దయాల్ కేవలం 6 ఎకానమీ మెయింటైన్ చేశాడు. ఈవెన్ ద గ్రేట్ హేజల్వుడ్ అయినా 13 ఎకానమీ మెయింటైన్ చేశాడు. భువనేశ్వర్ కుమార్ 9. నాట్ అన్ ఈజీ జాబ్. వీళ్ళందరినీ పక్కన పెడితే ద గేమ్ చేంజర్ కృణాల్ పాండ్యాకు పిక్ చేసినందుకైతే డీకేకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సింది. ఏమన్నా బౌలింగ్ కనపరిచాడు అసలు. కృణాల్ పాండ్యా వేసిన 4 ఓవర్లలో 2 వికెట్లు తీసి 17 రన్లు ఇచ్చి 4.20 ఎకానమీ మెయింటైన్ చేశా అంటే నాట్ అన్ ఈజీ జాబ్. అది కూడా ఫైనల్ లాంటి బిగ్ స్టేజ్లో. అది కూడా వాళ్ళు తీసింది ఒకరినేమో జోష్ ఇంగ్లీష్ని వికెట్ తీసి అద్భుతమైన బౌలింగ్ అయితే కనపరిచాడు కృణాల్ పాండ్యా. అలానే ఇతనికి ఫైనల్స్లో 2వ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే దొరికింది. అంటే ఇతడు ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్. అలానే రొమారో చెఫర్డ్ కూడా మిడిల్ ఓవర్స్లో చాలా బాగా బౌలింగ్ వేసి ఒక వికెట్ అయితే అందించాడు టీంకి. ఇక ఎన్ని పక్కన పెడితే వన్ ఆఫ్ ద గన్ థింగ్ వచ్చేసి రజత్ పతిదార్ బ్రిలియన్స్ ఆఫ్ కెప్టెన్సీ. ఏమన్నా కెప్టెన్సీ చేశాడు. ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎక్కడైతే ఏ బౌలర్ని యూజ్ చేయాలనో అలానే యూజ్ చేశాడు. ఏదైతే అన్ప్రెడిక్టబుల్గా అయితే ఎవరికే కానీ కనిపించలేదు ఈ రజత్ పతిదార్. ఇతడైతే వన్ ఆఫ్ ద స్ట్రైంజ్ డెసిషన్స్ అయితే తీసుకున్నాడు. ఎవరే కానీ ఊహించని డెసిషన్స్ తీసుకున్నారు. అందులో ఒకటి శ్రేయస్ శర్మ అతడు వేసిన ఫస్ట్ ఓవర్ దాదాపు 16-17 రన్లు ఇచ్చాడు. ఆ తర్వాత కూడా తనకి ఇంకో ఓవర్కి పిలిపించి అక్కడైతే ప్రెజర్ని బిల్డ్ చేసి ఆ తర్వాత ఇంకో వికెట్ అయితే రొమారో చెఫర్డ్ చేతి నుంచి తీపించాడు. అటువంటి దిగ్గజ కెప్టెన్గా మారిపోతున్నాడు రజత్ పతిదార్. ఇటువంటివి ఎన్నో చేశాడు ఈ ఐపీఎల్ సీజన్లో. కాబట్టి రజత్ పతిదార్ ఆర్సీబీకి వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్గా మారి ఛాంపియన్గా చేయగలిగాడు ఆర్సీబీ టీమ్ని. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి.